ప్యారడైజ్ నానిది నిన్న గిమ్స్ వచ్చాయి కదా, చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్ గా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో దాన్ని మీ అభిప్రాయం ఏంటి, ఎట్లా చూస్తారు? అంటే చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఏదో మోషన్ పోస్టర్ అలాంటిది చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశాడు కానీ ఏమాత్రం షూట్ అవ్వలేదు, ఏమాత్రం స్టార్టే చేయలేదు, కథ వేరుంటుందని చెప్పేశాడు కదా అనమాట. అన్నాడు అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి. నెగిటివిటీ ఏం లేదండి, ఏమన్నా ఏదో చెప్దాం అనుకోండి. జనాలు అందరూ కూడా వైపు ఇలా తిప్పాలి అంటే ఎవరైనా అమ్మాయి చుడిదార్ వేసుకొస్తే నువ్వు చూస్తావా? నేను చూస్తానా? ఎవడో చూడు. కట్టేసుకొస్తే 100 మంది చూస్తాం. ఎందుకు? అట్లనే ఏదైనా అట్రాక్టివ్ గా కావాలి, మ్యాజికల్ గా కావాలి అని అన్నాడు అనమాట. చాలా క్రేజీ అనిపించింది. అరే అచ్చమైన తెలంగాణ నెగిటివిటీలో చాలా అంటే చాలా వైల్డ్ గా చాలా చూపిద్దాం అనుకుంటున్నాడు. గ్రింజ్ గా ప్యారడైజ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసింది. దసరా మూవీ సక్సెస్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ గారిని పార్టీ ఇవ్వండి అంటే వీళ్ళ టీం అంతా కూడా ప్యారడైజ్ సినిమా అదే తినడానికి వెళ్ళారనమాట. తినడానికి వెళ్ళినప్పుడు బిల్లు కట్టకపోతే వీళ్ళు ఆన్లైన్ పనికి రావట్లేదు అనమాట. సరే ఇప్పుడు ఏం చేయమంటారంటే ఏం చేయవసరం లేదు, మీరు బిల్లు కట్టకపోయినా పర్లేదు, వచ్చే సినిమాలో నా షాప్ పేరు పెట్టుకోండి అన్నారు. అలా ప్యారడైజ్ అని వచ్చింది అనమాట. నాకు తెలిసి అందులో ఎందుకు పోతారు, ఈసారి కేఎఫ్సీకో పోతారు, దాని తర్వాత కేఎఫ్సీ అని పెడతారు, మళ్ళీ అదేందుకు పెడతారు, ప్యారడైజ్ చూడండి పెడతారా. అలా వచ్చింది అనమాట ప్యారడైజ్ అని. కేఎఫ్సీ ఫుల్ ఫామ్ తెలియదు కానీ మియాకాయ ఫుల్ ఫామ్ తెలుసు. ఇప్పటి వరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఒక పని కనిపించిన నాని సడన్ గా ఈ రేంజ్ లో కనిపిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనుకోవచ్చా? దీంట్లో బూత్ ఎక్కడ ఉండదండి. అంటే ఏదో చూపిద్దాం, మనోడు ఏం తింగరోడు కాదండి. నాని అంటే నాని. ఇప్పుడు దాకా పోలీస్ డ్రెస్ ఎందుకు వేసుకోలేదు అని అడిగితే అంటే కెమెరా ముందు కాదు మామూలుగా చెప్పారంట. ఒక డైరెక్టర్ చెప్తే అది చిన్న ఏది అదేదో ఇన్స్టా కాదండి, పెద్దది పెద్ద పెద్దోళ్ళు వాడతారు కదా, ట్విట్టర్ లో చెప్పాడంట. ఏంటి, నా హైట్ కి నాకు పోలీస్ డ్రెస్ చేస్తే దానికి ఇజ్జత్ ఉండదు, అందుకే ఏ సినిమాలోనూ పోలీస్ డ్రెస్ వేసుకొని నేను ఇప్పుడు వచ్చే సినిమాలో కూడాను, కాకపోతే ఒక పోలీస్ దానిలాగా చేస్తాను అయితే అన్నాడు అనమాట. ఇది మాత్రం రియల్ ఫ్యాక్ట్. టాటూ గురించా ఏం చెప్తాండి, అంతే. ఇంకా మాట అన్న తర్వాత ఇంక టాటూ ఏమన్నా ఇంకా సినిమాలో ఎన్ని ఉంటాయో అర్థమవుతలేదు. ఏమో అది వచ్చేదాకా తెలియదండి, కానీ ఏదో తెలుసు కదండి. దానికన్నా ముందు కన్నప్ప ఏందప్ప రైట్.